చూస్తే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు, ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఏమనంటే, ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? నెమ్మది కలిగిస్తాను, శాంతిని కలిగిస్తాను అని మాట్లాడుతున్నాడు. అందుకనే ఎప్పుడైతే ఆయన కాపరత్వం కింద మనం ఉండగలుగుతూ ఉంటామో, ఈ బిజీ టైంలో, లేదంటే ఈ బిజీ ఆ జీవితంలో, ఫాస్ట్ ఫార్వర్డ్ జీవితంలో మనము జీవిస్తూ ఉన్నాము ఈ లోకంలో కదా. ఫాస్ట్ ఫార్వర్డ్ జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఏమి దొరుకుతుందో మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో అయిపోయి ఉన్నాము. ఆయన సన్నిధిలో ఎటువంటి స్థితిలో, ఆయన సన్నిధిలో ఉంటే ఎటువంటి లాభాలు మనకు కలుగుతాయో మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నాము. ఈ రోజున ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ అనుభవిస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలో జరిగే మేలులను మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి ఉన్నాము. కానీ దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు ఏమనంటే, ఆయన సన్నిధిలో నీవు ఉండగలిగినప్పుడు, ఆయన కాపరత్వం కింద మనం ఉండగలిగినప్పుడు మనకు మన జీవితంలో లేమనేది లేకుండా జరుగుతూ ఉంటది. అలాగే మన జీవితంలో ఏమని ఉంటది? శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించి పచ్చికల చోట్ల మనలను పరుండచేటటువంటి స్థితి, అంటే అటువంటి ప్రశాంతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉండి ఉన్నాడు. అందుకని చాలా మంది మాట్లాడుతుంటాం కదా, ఏమనంటే, మా అమ్మ కూడా అంటూ ఉండేది ఏమనంటే, నాకు ఇంట్లో కంటే సన్నిధికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని, ఆరాధన చేస్తే ప్రశాంతంగా ఉంటుందని. ఈ రోజున మనము ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఆయన్ని గణపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ప్రతి ఆదివారం ఎలాగో చర్చ జరుగుతుంది కదా, వెళ్ళేసి వచ్చేద్దాంలే అన్న ఉద్దేశంతో మనం వచ్చి ఉండము కదా. మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉంటాము. ఎందుకు అంటే మనకి ఇక్కడ నెమ్మది, శాంతి, సమాధానము ఆయన అనుగ్రహిస్తాడు గనుక. ఎందుకంటే అటువంటి గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాము. నీవు నేను మనందరము ఎవ్వరూ అడగక ముందే ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. అటువంటి గొప్ప కాపరిని కలిగినటువంటి మనము ఆ శాంతి సమాధానాలను పొందుకోవడానికి, ఈ రోజున ఒకవేళ అటువంటి పాపపు స్థితిలోనే మనం ఉండినట్లయితే మన జీవితంలో శాంతి అనేది ఉండకపోవచ్చు. ఆ శాంతితో ఒకవేళ మనం బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ అటువంటి జీవితం మనకి ఇవ్వకూడదు అని ఆలోచనతోటి ఆయనే తానుగా తన్ను రిక్తునుగా చేసుకొని తన శిలువ మరణానికి ఆయన అప్పగించుకొని ఆయన ఏం చేస్తా వచ్చినాడు? నీకు నాకు శాంతిని అనుగ్రహిస్తా వచ్చినాడు, నీకు నాకు నెమ్మదిని అనుగ్రహిస్తా వచ్చినాడు. మనందరము ఆయన నెమ్మదిని పొందుకోవడానికి కృప చూపించి ఉన్నాడు. ఈ రోజున నా జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కాపరత్వం కింద మనం ఉండగలిగినప్పుడు మన జీవితంలో సమృద్ధి అనేది ఉంటుంది, మన జీవితంలో శాంతి అనేది, సమాధానం అనేది ఉంటుంది. అందుకని అంటున్నాడు దావీదు భక్తుడు తన జీవితంలో తెలుసుకొని ఉన్నాడు కనుక ఆయన అనగలుగుతున్నాడు ఏమనంటే, పచ్చిక గల చోట్ల, మేత దొరికే చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, ఎక్కడైతే నా దాహము తీరుతుందో, ఎక్కడైతే నాకు దప్పిక ఉన్నటువంటి సమయంలో నా దాహము తీరుతుందో అలాంటి చోట్ల ఆయన నన్ను నడిపించేవాడిగా ఉండి ఉన్నాడు. అటువంటి గొప్ప కాపర్ని మనం కలిగి ఉన్నాము అని గ్రహింపులోనికి మనము నడిపించబడుతున్నామా ఆలోచన చేయవలసిన వారం అన్నాం. ఒకవేళ అట్లాంటి స్థితిలో లేకపోతే ఈ రోజున దావీదు భక్తుని ద్వారా ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నది, దేవుని వాక్యం మనకు వినిపించబడుతున్నది. ఏమనంటే, నీవు ఆ కాపరిని నీవు కలిగి ఉన్నప్పుడు, ఆ కాపరత్వం కింద నీవు ఉండగలిగినప్పుడు నీ జీవితంలో ఏం కనబడుతుంటది? సమృద్ధి అనేది కనబడుతుంటది. అలాగే మన జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది కలిగించబడుతుంటది. ఆయన అంటున్నాడు కదా, నీకు మంచి మేతను మేయ చోటున నిన్ను
నేను ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మంచి మేత దొరుకు చోటున నిన్ను ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఇదే మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. ఏమనంటే పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండబెట్టుచున్నావు. అటువంటి స్థితిలోనికి మనల్ని ఎంతవరకు నడిపించినటువంటి దేవుణ్ణి మనము ఎంతవరకు ఆరాధించగలుగుతున్నామో మన జీవితంలో, మన మనసారా, మన హృదయమారా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మన దేవుణ్ణి మనము ప్రేమించగలుగుతున్నామా, లేదంటే ఆరాధించగలుగుతున్నామా? ఎటువంటి స్థితిలో మనం ఉండి ఉన్నాము? మన ఆరాధన పెదవులతో ఉండి ఉన్నదా? మన ఆరాధన క్రియారూపంగా ఉండి ఉన్నదా? మన ఆరాధన అవతల వాళ్ళు చూస్తారు, యువతల వాళ్ళు చూస్తారు అని ఉండి ఉన్నదా? ఈరోజు నేను ఆరాధించకపోతే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆరాధించేటటువంటి స్థితిలోనికి మనం నడిపించబడుతున్నామా? లేదంటే ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించగలుగుతున్నామా? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అంతకంటే గొప్పతనం ఇంకేమన్నా ఉందా ఈ లోకంలో? మన వారు మన కొరకు, నాకు తోడబుట్టిన వారు, లేదంటే నన్ను కన్నవారు, నన్ను పెంచిన వారు, లేదంటే నాకు స్నేహితులుగా ఉండిన వారు ఎవరో మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించరు. కానీ గొప్ప దేవుడు మన కొరకు మనల్ని సృష్టించడం మాత్రమే కాదు, మనము తప్పిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని నడిపించడానికి ద్వారముగా ఆయనే తాను దిగి వచ్చి ఆయన తను తాను అప్పగించినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఈరోజు ఆ కాపరత్వం కింద మనం ఉండి ఉన్నామా? ఆ కాపరత్వం కింద మనం నడవగలుగుతున్నామా? ఒకవేళ ఉన్నట్లయితే దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మనము కూడా మన జీవితంలో మనము చెప్పవచ్చు. ఏమనంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీవు నన్ను పచ్చిక గల చోట్ల నన్ను పరుండు పెట్టి ఉన్నావు, శాంతికరమైన జలముల యొద్ద నీవు నన్ను నడిపించినటువంటి వాడిగా ఉండి ఉన్నావు అని మనం ఆరాధన చేయగలుగుతున్నాము. ఈ రోజున ఎటువంటి స్థితిలో ఉండి ఉన్నాము? మన జీవితం ఎటువంటి స్థితిలో ఉండి ఉన్నది? మురికి గుడ్డలు అన్నటువంటి స్థితిలో, పంది దొల్లినట్టు మనము పాపంలో దొల్లుతూ ఉండి ఉన్నాము. అయినప్పటికీ ఆయన దాన్ని పట్టించుకోలేదు కదా. ఎక్కడన్నా ఇక్కడ పందులు కనిపిస్తున్నాయి అనుకోండి, కాలంలో దొల్లి మన ఎదురుగా వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? దూరంగా పారిపోతాం కదా. కానీ మనము పాపపు మురికిలో పందులు దొల్లినట్టు దొల్లి మనము బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చినాడు? మనల్ని తన రక్తముతో కడిగి శుద్ధి చేసి ఉన్నాడు. తన రక్తముతో కడిగి మనల్ని పవిత్రపరిచి ఉన్నాడు. తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఇంతకంటే గొప్ప స్థితి మనకు ఉండి ఉన్నదా ఆరాధించడానికి? అందుకే దావీదు తన జీవితంలో ఆయన కాపరత్వాన్ని తెలుసుకున్నాడు కనుక ఆయన అంటున్నాడు, నీవే నా కాపరి ప్రభువా, నేను నిన్ను తప్ప ఎవరిని ఆరాధించను, నిన్ను తప్ప నేను ఎవరిని కనపరచను, నిన్ను తప్ప ఎవరిని నేను మహిమపరచను అంటూ తన జీవితంలో దినమునకు 7 మార్లు దేవుని ఆరాధిస్తున్నటువంటి దావీదు ఈ రోజున నా ఆరాధన సన్నిధానంకి వచ్చినప్పుడే ఉండి ఉన్నదా, లేదంటే మనము ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం? ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయన నీకు నాకు సమృద్ధినిచ్చాడు, పచ్చిగల చోట్ల మనల్ని పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలములతో మనల్ని నింపి నడిపిస్తున్నాడు, ఆ మార్గము గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెలపో ద్వారమును నేనే అంటున్నాడు. ఆ ద్వారము గుండా మనం వెళ్తూ ఉన్నాము, ఆయన వెనకాల ఆయన నడిపిస్తూ ఉండి ఉన్నాడు మనల్ని. ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ మార్గము గుండా వెళ్తున్నటువంటి మనము మేళ్ళు అనుభవిస్తున్నాము కానీ, మేళ్ళు పొందుకుంటున్నాము కానీ, ప్రతి దినము ఆయన ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము కానీ, ఆయన్ని ఆరాధిస్తున్నామా ఆత్మతో సత్యముతో దినదినము ప్రతి దినము? ఉదయం లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు స్తుతి, పడుకునే ముందు ఒక 5 నిమిషాలు స్తుతి, ఇదే ఉండి ఉన్నదా మన జీవితంలో?
ఎలాంటి స్థితిలో ఉండి ఉన్నాము, మన పరిస్థితి ఎందుకంటే ఆయన అటువంటి గొప్ప త్యాగం మన కొరకు చేసి ఉన్నాడు, గొప్ప ప్రేమ మన పట్ల కనపరిచి ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉండి ఉన్నాడు. మనం ఎక్కడ తప్పిపోతామో, ఎటువంటి చెడు మార్గంలో మనం వెళ్ళిపోతామో, ఎక్కడ ముళ్ళ కంపలో మనం ఇరుక్కుపోతామో అనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఆయన మనకు ముందుగా మార్గము చూపిస్తూ నడిపిస్తున్నటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. అయినప్పటికీ మనము త్రోవ తప్పి అటు ఇటు వెళ్ళిపోతున్నాము. ఆయన్ని ఆరాధించవలసిన స్థితిలో మనము ఆయన్ని ఆరాధించలేకపోతున్నామేమో, ఆయన్ని గణపరచవలసిన స్థితిలో మనము ఆయన్ని గణపరచలేకపోతున్నామేమో. ఒక్కసారి మనము ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజున ఆయన గొప్పతనాన్ని బట్టి మనము ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. మూడో మాట మనం చూసినట్లయితే, ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గముల గుండా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇందాక యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, 40 అధ్యాయము, యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో మనము ఇందాక మనం చూస్తూ వచ్చినాం. ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును, తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మన జీవితంలో ఆయన జీవితంలో కొన్నిసార్లు మనము ఎన్నో శోధన వల్ల ఆత్మీయ స్థితిలో మనము పడిపోతూ ఉంటాము కదా, మన జీవితంలో కృంగిపోతూ ఉంటాము. కానీ కృంగిపోయిన స్థితిలో కూడా మనల్ని లేవనెత్తి, అదే అంటున్నాడు కదా, ఒకవేళ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏంటంటాడు, ఆ తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి నేను వచ్చి ఉన్నాను. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాను. అది బలపరచబడ్డానికి ముందుకు కొనసాగడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నన్ను నడిపించడానికి, మన ప్రాణానికి ఆయన సేద తీర్చుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, నీతి మార్గము గుండా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే ద్వారమునై ఉన్నాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. ఆయన ముందుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. ఈరోజున ఆయన కాపరత్వం కింద మనం ఉండి ఉన్నామా? ఉన్నట్లయితే దావీదు భక్తుడు ఎలాంటి మేలు అనుభవిస్తూ వచ్చినాడు, దినదినమును దేవుణ్ణి ఎలాగో ఆరాధన చేస్తూ వచ్చినాడు. ఈరోజున మనమును అటువంటి మేళ్ళే మన జీవితంలో పొందుకుంటూ ఉండి ఉన్నాము, అటువంటి ఆశీర్వాదాలే మన జీవితంలో మనం పొందుకుంటూ ఉండి ఉన్నాము. కానీ మనము దేవుణ్ణి ఆరాధించడము విస్మరిస్తున్నటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నామేమో, ఆయన చేయవలసిన ఆరాధన మనం చేయలేకపోతున్నామేమో. జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు, ఆయన నీ కొరకు నా కొరకు నన్ను శాంతి మార్గము కూడా నడిపించడానికి ఆయన గొప్ప కార్యాలు చేస్తా వచ్చినాడు. మంచి జలముల యొద్ద, శాంతి జలముల యొద్ద మనల్ని నడిపించడానికి గొప్ప కార్యాలు చేస్తా వచ్చి ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన త్యాగాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఉన్నారు, లేదంటే పిల్లలు తన పిల్లల పట్ల ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సపోజ్ ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చారనుకోండి, ఏం చేస్తారు పిల్లలు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ముందు పిల్లలకి పెడతారు కదా. పిల్లలంతా తిని తృప్తి పొందిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, వారికి మిగలకపోయినా చాలా సంతోషిస్తారు. ఏంటి,
నా కుమారుడు లేదంటే నా కుమార్తె, నా పిల్లలు సమృద్ధిగా వారు తిన్నారు, లేదంటే సమృద్ధిగా వారు ఉన్నారు గనక. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే అలాగూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే, మన దేవుడు మన కొరకు ఎంతో ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండి, మనకు కాపరిగా ఉండి, మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. పచ్చిక గల చోట్ల మనకు పోషణ అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ఆయన వాక్యము చేత మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, ఆయన వాక్యము చేత మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన వాక్కును పంపి, ఆయన వాక్కుగా మారి వాక్కును పంపి ఆ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. ఈ రోజున ప్రతి దినము కదా, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏం చేస్తాం, శ్రమ వచ్చిందనుకోండి ఏం చేస్తాం, దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాం, దేవుని సన్నిధికి మోకాల్లో ఉండడానికి వెళ్తాం కదా. ఆ వాక్యం ద్వారా మనకు ఆదరణ కలిగినప్పుడు ఏం చేస్తాం, అయ్యా దేవా, ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరించావు, ఈ వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచావు, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు అని ఈ వాక్యము దగ్గరికి మనం వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు నా వాక్యముతో మనల్ని తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు, పచ్చిక గల చోట్ల మనల్ని పరుండబెడుతూ, ఆయన వాక్యము చేత మనల్ని నడిపిస్తూ, ఆయన సమృద్ధి చేత మనల్ని నింపుతూ, ఆయన కృపకు పాత్రులంగా మనల్ని చేసి తను తాను అప్పగించినటువంటి స్థితి. మనము యోగ్యత లేనటువంటి వారము, ఏ అర్హత లేనటువంటి వారము, మన జీవితంలో ఎటువంటి గొప్పతనము లేదు అటువంటి కార్యము చేయడానికి మన జీవితంలో దేవుడు. కానీ అవన్నీ చూడలే మన ప్రభు. ఆయన ఏం చేస్తా వచ్చినాడు, నిన్నుగా ప్రేమించినటువంటి వాడు, నన్నుగా ప్రేమించినటువంటి వాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నన్ను ప్రేమించినటువంటి వాడు. నేను మురికి గుడ్డలతో ఉన్నానా, లేదంటే ఎలాంటి స్థితిలో ఉన్నానా అని చూడలే నన్ను. మనల్ని అటువంటి స్థితిలో ఆయన చూడలే. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తన ప్రేమను చూపించాడు. అటువంటి ప్రేమను కనపరిచి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని అంటున్నాడు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపర్ని, వారి కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. వారి కొరకు నేను నా ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను, వారి కొరకు నా ప్రాణం పెట్టినంతగా నేను వారిని ప్రేమించాను అంటున్నాడు. ఆ ప్రేమకు మనము ఏమిచ్చిన రుణము తీర్చుకోలేము. ఆ ప్రేమను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము, దేవునికి కృతజ్ఞత తెలపవలసిన వారమై ఉన్నాము. దినదినము ప్రతి క్షణము మనము ఆయనకి కృతజ్ఞత తెలపవలసిన వారమై ఉన్నాము. మన జీవితంలో ఆయన చేసిన మేలును బట్టి, మన జీవితంలో మనం పొందుకున్న ఆశీర్వాదం బట్టి, ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి, మన కొరకు ఆయన చేసిన త్యాగము బట్టి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు పెట్టిన ప్రాణము బట్టి మనము ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము. ఈరోజు నా గ్రహింపులోనికి మనం నడిపించబడుతున్నామా? ఆ గ్రహింపులోనికి మనము నడిపించబడలేకపోతే మనము చేసిన ఆరాధన వ్యర్థమే. ఒకవేళ మనం పెదవులతో ఆరాధిస్తున్నట్లయితే, మన గ్రహింపు లేక ఆరాధిస్తున్నట్లయితే అది ఆరాధన కాదు. నీవు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండి ఉన్నది. మనము ఆత్మతో సత్యముతో ఎప్పుడు ఆరాధించగలము అంటే, ఆయన లక్షణాలను మనం ఎరిగినటువంటి వారముగా, ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎరిగినటువంటి వారముగా, ఆయన మన కొరకు ఎటువంటి స్థితిలో ఎంత గొప్ప వ్యక్తిగా మన జీవితంలో ఉన్నాడో తెలుసుకున్నటువంటి వారముగా మనం ఉండగలిగినప్పుడే మనము ఆత్మతో సత్యముతో మనము ఆరాధించగలుగుతూ ఉంటాము. ఈరోజున నీ ఆరాధన, నా ఆరాధన ఎటువంటి స్థితిలో ఉన్నదో జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మన జీవితంలో చేసిన మేలు బట్టి, ఆయన చేసిన ఆయన మన పట్ల చూపించిన కృపను బట్టి, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలు, మనకు కాపరత్వంగా ఉన్నటువంటి దేవుని పట్ల, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని పట్ల కృతజ్ఞతా భావము కలిగిన వారమై
మనము ఆరాధన చేద్దాం, ఆరాధనకు వెళ్దాం.